Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Art in Telugu movie review and rating. ప్రైమ్ వీడియోలో 2 hours రన్ టైమ్తో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటము, అగదా, ఒకసారి పెట్టలో ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని వదిలేస్తాడు కొన్ని కారణాల ద్వారా. ఆ తర్వాత ప్రజెంట్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంటర్వెల్లో ఒక అనుకోని ట్విస్ట్ వస్తుంది హీరో సైడ్ నుంచి. ఆ తర్వాత ఏంటి ఆ ట్విస్ట్, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయానికి వస్తే, సనంతన్ అనే హీరో కింద వేసిన యాక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఎంఐటి అని ఫస్ట్ మూవీ అంట. ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా చేశారు ఈ హీరోయిన్. ఇంకా మడోనా సెబాస్టియన్ అని ఒక హీరోయిన్ ఉంటారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మణి అని ఒక యాక్టర్ ఉంటారు. ఈ యాక్టర్ కూడా హీరో ఫ్రెండ్ కింద చాలా బాగా చేశారు యాక్టింగ్, సపోర్టింగ్ రోల్లో. డెబ్నితాకార్ అని ఈ యాక్టర్ కూడా ఉన్న తక్కువసేపు అయినా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మురుగేసన్ అని మ్యూజిక్ చాలా బాగా కొట్టారు, కానీ తెలుగులో సాంగ్స్ బాగోలేదు. ఇంకా డైరెక్టర్ కిషోర్ కుమార్ ఎస్ అని, ఇతని డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ లవ్ స్టోరీ అండ్ సెకండ్ లవ్ స్టోరీ, 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి. 2 లవ్ స్టోరీస్ బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ద్వారా సెకండ్ హాఫ్ నడిపించారు. ఆ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా ఒక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్తో భలే నడిపించారు అనిపించింది. ఇటువంటి పాయింట్ పాస్ సినిమాల్లో చూసి ఉంటాము. నేను పాత సినిమాలు చూడలేదు, కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ట్విస్ట్ అయితే నాకు కొత్తగా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది అండ్ ఫస్ట్ హాఫ్ రొటీన్ కింద ఉంటుంది. సెకండ్ హాఫ్ డిఫరెంట్ కాన్సెప్టే. ఇంకా ఓవరాల్గా రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ అయితే ఇస్తానండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటము, అగదా, ఒకసారి పెట్టలో ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.